మిత్రులందరికీ నమస్కారం. భక్తిపథం 6457 ఛానల్కు స్వాగతం. ఈ రోజు నుండి కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రం సమీపంలో సంచరించే పరిస్థితులు ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది. అయితే ఈ కార్తీక మాసం అనేది ఎంతో ఉత్కృష్టమైనటువంటి మాసం. ఈ మాసం ఎంతో ఉత్కృష్టమైందని చెప్పడానికి స్కాంద పురాణంలో చెప్పారు. న కార్తీక సమో మాస న దేవం కేశవాత్పరం నచ వేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్తమం అని స్కాంద పురాణంలో చెప్పబడింది. కాబట్టి ఈ కార్తీక మాసం అనేది ఈ నెల రోజులు కూడా అత్యుత్తమమైనటువంటి మాసంగా పేర్కొనబడింది. అయితే ఈ మాసం యొక్క విశేషమైన పరిస్థితి ఏమిటి అంటే, ఈ మాసం లోపల వచ్చే మంచి రోజులు ప్రతిరోజు మంచి రోజే. దీపారాధన, ప్రదోషకాలంలో దీపారాధన, శివార్చనలు, శివస్తోత్ర పఠనాలు, ఈ కార్తీక మాసం మొత్తం కూడా శివకేశవులకు ఇద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటిది. కాబట్టి ఇప్పుడు ఈ మాసంలో ప్రత్యేకంగా శివ పూజలు, రుద్రాభిషేకాలు అన్ని దేవాలయాల్లో నమక చమకాలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరుగుతూ అనేక విద్యుత్ దీపాలంకరణతోటి దేవాలయాలన్నీ ఎంతో శోభిల్లవంతంగా కనబడుతుంటాయి. అయితే అంతేకాకుండా ప్రతి ఇంట్లో కూడా దీపారాధన చేయని ఇల్లు అంటూ ఉండదు. ప్రతి ఇంటి ముందర ఈ నెల రోజులు కూడా ఖచ్చితంగా దీపం వెలుగుతూ ఉంటుంది. ఈ దీపం ప్రదోష కాలంలో పెట్టడం వలన అర్ధనారీశ్వర స్వరూపాన్ని దర్శనం అవుతుంది అనే ఒక పద్ధతి ఉన్నది. కాబట్టి ప్రదోష కాలానికి చాలా ప్రాముఖ్యం ఉన్నది. ఈ ప్రదోష కాలం అంటే రాత్రి కావడానికి ఒక గంట ముందు అని చెప్తారు. కాబట్టి ఆ ప్రదోష కాలంలో చేసినటువంటి దీపారాధన కానీ పూజలు కానీ ఏదైనా అత్యంత సఫలీకృతం అవుతాయని చెప్పబడి ఉన్నది. తర్వాత ఈ కార్తీక మాసంలోనే ఒక ముఖ్యమైనటువంటి రోజులు ఉత్థాన ఏకాదశి అనేది. ఈ ఉత్థాన ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుంచి మేల్కొంటాడు. ఆషాఢ ఏకాదశి రోజు నిద్రలోకి పోయినటువంటి శ్రీ మహావిష్ణువు అప్పుడు శేషపాన్పై, ఆదిశేషుని శేషపాన్పై యోగ నిద్రలో పవళించినటువంటి శ్రీ మహావిష్ణువు ఇప్పుడు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు, అంటే దీన్నే ఉత్థాన ఏకాదశి అని పిలుస్తున్నారు, ఈ ఉత్థాన ఏకాదశి రోజు లేచి ప్రజలను ఆశీర్వదిస్తాడనమాట. కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి, ఈ ఏకాదశి తర్వాత వచ్చేది క్షీరాబ్ది ద్వాదశి. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రోజులు ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా అత్యుత్తమంగానే ఉంటుంది. తర్వాత ఈ నెల రోజులు కూడా ఎన్నో దేవాలయాల్లో కానీ కొన్ని కాలనీలలో కానీ ఈ పురాణ ప్రవచనాలు, ప్రసంగాలు చేయడము, కార్తీక పురాణం శ్రవణం చేయడము ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మాసం రోజులు కూడా ప్రతిరోజు కూడా కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం, చదవడం, అనుసంధించడం వల్ల ఒక మంచి ఫలితాలు కలిగి అందరూ ఆయురారోగ్యాలతోటి సకల శుభాలతోటి సదా వర్ధిల్లుతారు అని చెప్పడం జరిగింది. ఈ కార్తీక పురాణాన్ని మనం కూడా ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు మనం తెలుసుకుంటూ పారాయణం చేసుకుంటూ ధన్యులమైదాము. అందరూ కోరికలు తీరాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ మొదటి రోజు చెప్పవలసినటువంటిది ఈ వీడియోలో ఆడియో రూపంలో మీకు అందిస్తాను. ఈ వీడియో కాకుండా ఆడియో రూపంలో మొదటి రోజు చేయవలసినటువంటి పారాయణ, ఆ మహాపురాణం, కార్తీక మహాపురాణం యొక్క మొదటి రోజు పారాయణాన్ని మీకు ఆడియో రూపంలో అందిస్తున్నాను. దయచేసి విని ఆచరించి అందరూ ఆదరించాలని మనసారా కోరుకుంటున్నాను.
ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా అస్మద్గురుభ్యో నమః. వైభవాన్ని కార్తీక మహాపురాణాన్ని ఏ రోజుకి ఆ రోజు మీకు అందిస్తాను. ఓం నమః శివాయ. సర్వేజన సుఖినో భవంతు. మిత్రులందరికీ నమస్కారం. భక్తిపథం 6457 ఛానల్కు స్వాగతం. కార్తీక మహాపురాణము మొదటి రోజు పారాయణం. వాగీషాజ్యాస్ సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. శౌనకాదులకు సూతుడు కార్తీక పురాణాన్ని చెప్పడం. పూర్వం నైమిషారణ్యమునకు సూత మహర్షి వచ్చినప్పుడు ఆయనను శౌనకాది మునులందరూ కూడా ఎంతో సత్కారం చేసి సంతృప్తిపరిచి కైవల్యదాయకమైన కార్తీక మాస మహాత్మ్యమును వివరించమని మమ్ములను ధన్యులను చేయమని కోరతారు. వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూత మహర్షి, శౌనకాదులారా, మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహాత్మ్యాన్ని అష్టాదశ పురాణములలోని స్కాంద పద్మ పురాణములు రెండింటా కూడా వక్కాణించి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణములోను, హేలావిలాస బాలామణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మ పురాణములోను ఈ కార్తీక మహాత్మ్యమును సవిస్తరముగా చెప్పబడినది. మనము అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము కావున ప్రతిరోజు నిత్య పారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసుకుందాము. ముందుగా స్కాంద పురాణములోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహాత్మ్యాన్ని వినిపిస్తాను, వినండి అంటూ సూత మహాముని శౌనకాది మహామునులకు చెప్తాడు. మొదటగా జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మముల గురించి అడగటాన్ని చెప్తారు. పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యార్థి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు. జనకునిచే యుక్త మర్యాదలు అందుకొని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి, హే బ్రహ్మర్షి, మీ యాగానికెంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను, కానీ సర్వపాపహరమైన ధర్మసూక్ష్మాన్ని నాకు తెలియచేయండి. సంవత్సరములోని సర్వమాసముల కంటెను కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనదని, తద్వ్రతాచరణము సమస్త ధర్మాల కన్నా శ్రేష్టతరమైనదని చెబుతూ ఉంటారు కదా. ఆ నెలకు అంతటి ప్రాముఖ్యం ఎలా కలిగినది? ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మం ఏ విధంగా అయింది అని అడుగగా వశిష్ఠుడు జ్ఞానహాసము చేస్తూ ఇలా ప్రవచించాడు. ఓ జనక మహారాజా, పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ సత్వశుద్ధి కలగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణిచివేసేది అయిన కార్తీక మహాత్మ్యమును వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీవడిగిన సంగతులను చెబుతాను, విను. ఓ విదేహ, కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంతో ఉండగా సహృదయతతో ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా కానీ శుద్ధపాడ్యము నుంచి కానీ ప్రారంభించాలి. ముందుగా సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదరమోస్తుతే. ఓ దామోదర, నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయుము అని నమస్కారపూర్వకంగా సంకల్పించుకొని కార్తీక స్నానమాచరించాలి. కార్తీక మందలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాలయందున చేరుతుంది. వాపి కూపతరాకాది సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసములో నదికి వెళ్ళి హరిధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా భైరవాజ్ఞను తీసుకొని మొలలోతు నీటిలో నిలబడి స్నానము చేయాలి. దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు వదలాలి. అనంతరం అఘమర్షణ మంత్రంతో జపం చేస్తూ బొటన వ్రేలి కొనతో నీటిని
కెలికి 3 దోసిళ్ల నీళ్లను గట్టు మీదకు చిమ్మి తీరము చేరాలి. చేరగానే కట్టుబట్ట కొనలను పిండుకొనాలి. దీనినే యక్షతర్పణం అంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకొని పొడివి మడివి తెల్లని అయిన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి. గోపీచందనంతో 12 ఊర్ధ్వపుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రి జపాలను ఆచరించాలి. ఆ తర్వాత ఔపాసనము చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖచక్రధారి అయిన విష్ణువును సాలగ్రామందు నుంచి సభక్తిగా షోడశోపచారాలతో పూజించాలి. అటుపిమ్మట కార్తీక పురాణ పఠనము కానీ శ్రవణమును కానీ ఆచరించిన వాడై స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్వదేవాలను చేరి భోజనమును చేసి ఆచమించి పునఃపురాణ కాలక్షేపమును చేయాలి. సాయంకాలము కాగానే ఇతర వ్యాపారాలన్నింటినీ విరమించుకొని శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ యథాశక్తి దీపాలను పెట్టి అక్కడి స్వామిని ఆరాధించి భక్ష్యభోజ్యాదులు నివేదించి శుద్ధవాక్కులతో హరిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసము పొడుగునా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తిరహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు. ప్రస్తుత పూర్వజన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి. వర్ణాశ్రమలింగ వయోభేదరహితముగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిస్సంశయం. జనకరాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయారహితుడై ఆనందించే వానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి. ద్వితీయాధ్యాయము కార్తీక సోమవార వ్రతము. వశిష్ఠ ఉవాచ, హే జనకరాజా, వినినంత మాత్రము చేతనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపచేసే కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్ధగా వినుసుమా. అందున ఈ నెల శివ ప్రీతిగా సోమవార వ్రతము ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించినవాడు 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రత విధి 6 రకాలుగా ఉంది. ఉపవాసము, ఏకభుక్తము, నక్తము, అయాచితము, స్నానము, తిలదానము. ఉపవాసము అనగా శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా భోజనం చేయకుండా ఉపవాసముతో గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరమున తులసి తీర్థం మాత్రమే సేవించాలి. రెండవది ఏకభుక్తము. సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన జపాదులు యథావిధిగా చేసుకొని మధ్యాహ్నమున భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవతీర్థమో తులసీ తీర్థమో మాత్రమే తీసుకోవాలి. మూడవది నక్తము. పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనమునకు కానీ ఉపాహారమును కానీ స్వీకరించాలి. నాలుగవది అయాచితము. భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము. ఐదవది స్నానము. పై వాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ చాలును. ఆరవది తిలదానము. మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది. పై 6 పద్ధతులలో దేనిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది. కానీ తెలుసుండి కూడా ఏ ఒక్కదానిని ఆచరించని వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలని పొందుతారని ఆర్షవాక్యము. ఈ వ్రతాచరణం వలన అనాథలు, స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యమును పొందుతారు. కార్తీక మాసములో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరము మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానంలో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమక చమక సహితంగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలుసుకోవాలి. ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను. ఈ సందర్భంగా నిష్ఠురి కథ అనే ఒక కథను చెబుతున్నారు. పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కూతురు ఉండేది. పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు. దుష్ట గుణభూయిష్టమై గయ్యాళిగాను కాముకురాలుగాను చరించే ఈ నిష్ఠురిని ఆమె గుణాల రీత్యా కర్కశ అని కూడా పిలుస్తూ ఉండేవారు. బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనేవానికి ఇచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు. ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడు, సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావడం వలన కర్కశ
ఆడినది ఆటగా పాడినది పాటగా కొనసాగాల్సొచ్చింది. పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరిత్యజించడం, తన వంశానికి పరువు తక్కువేనని ఆలోచన వలన మిత్రశర్మ కర్కశ పెట్టే కఠిన హింసలన్నింటినీ భరిస్తూనే ఉండేవాడు. కానీ ఏనాడు ఆమెను శిక్షించలేదు. ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధమును పెట్టుకొని భర్తను అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త బ్రతికి ఉండటం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కశ రాత్రికి రాత్రే నిద్రాముద్రితుడై ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి ఆ శవాన్ని తానే మోసుకొని పోయి ఒక పాడుబడిన నూతిలోకి విసిరి వేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావడం చేత అత్తమామలు ఆమెనేమి అనలేక తామే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. అంతటితో మరింత స్వతంత్రించిన కర్కశ కన్ను మిన్నుగానని కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కము పెట్టుకొని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన వీటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచింది, దాని బలం తగ్గింది, యవ్వనం తొలగింది, శరీరంలోని రక్తం పులచబడటంతో కర్కశ జబ్బుపడింది. అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకై పూలగుత్తిలాంటి మేను పుళ్ళు పడిపోయి జిగిబిగి తగ్గిన కర్కశ వద్దకు వీటిలో రాకపోకలు తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. అందరికందరూ ఆమెను అసహ్యించుకోసాగారు. తురకు అక్రమ పతులకే కానీ శృతులకు నోచుకొని ఆ నిష్ఠుర తినడానికి తిండి, ఉండేందుకింత ఇల్లు, వంటి నిండా కప్పుకొని ఎందుకు వస్త్రం కూడా కరువైనది. సుఖవ్రణాలతో నడివీధిన పడి మరణించింది. కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది. యమదూతలు ఆ జీవిని పాశబద్ధను చేసి నరకానికి తీసుకువెళ్లారు. యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలను విధించాడు. భర్తృద్రోహికి భయంకరమైన నరకం ఉంటుందని చెబుతున్నారు. భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగలింపజేశాడు. భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముండ్ల గదలతో ఆమె తల చిట్లేటట్లు మోదించాడు. భర్తను దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు దాని పాదాలను పట్టుకొని కఠిన శిలలపై వేసి బాధించాడు. సీసమును గాని చెవులలో పోయించాడు. కుంభీపాక నరకానికి పంపాడు. ఆమె పాపాలకు గాను ఆమె ముందరి 10 తరాల వారు, తదుపరి 10 తరాల వారు, ఆమెతో కలిసి మొత్తం 21 తరాల వాళ్ళు కుంభీపాకంలో కుమిలిపోసాగారు. నరకానుభవము తర్వాత ఆమె 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించినది. 15వ పర్యాయమున కళింగ దేశమున కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది. సోమవార వ్రత ఫలముచే కుక్క కైలాసమునకు పోవడాన్ని ఇందులో వివరించారు. ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడా బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివాభిషేకాదులను నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరము నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలులో బలిని విడిచిపెట్టాడు. ఆనాడంతా ఆహారము దొరకక పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించినది. బలి భోజనం వలన దానికి పూర్వస్మృతి కలిగి ఓ విప్రుడా రక్షింపుము అని కుయ్యి పెట్టినది. దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాటలాడడాన్ని గమనించి విస్తుపోతూనే ఏమి తప్పు చేశావు, నిన్ను నేను ఎలా రక్షించగలను అని అడిగాడు. అందుకు ఆ కుక్క, ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మలో నేను ఒక విప్రవనితను కామముతో కండ్లు మూసుకుపోయి జారత్వానికి ఒడిగట్టి భర్తృహత్యకు వర్ణసంకరానికి కారకురాలనైతిని. పతితను ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలు అనుభవించి ఈ భూమిపై ఇప్పటికి 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి. అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పురాజన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు. దయచేసి విశదపరచమని కోరింది. బ్రాహ్మణుడు సర్వార్థాన్ని జ్ఞానదృష్టితో చేత తెలుసుకొని, శునకమా, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తుండి నాచే విడవబడిన బలి భక్షణమును చేయుట వలననే నీకు ఈ పూర్వజన్మ జ్ఞానము కలిగినదని చెప్పాడు. ఆపై నా జాగిలము కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షం ఎలా సిద్ధించునో ఆనతీయమని కోరిన మీదట దయాళువైన భూసురుడు తాను చేసిన అనేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రత ఫలాన్ని ఆ కుక్కకి ధారపోయగా
ఆ క్షణమే ఆ కుక్క తన శునక దేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ శరీరిణి అయి ప్రకాశమానహార వస్త్ర విభూషితయై పితృదేవతా సమన్వితయై కైలాసమునకు చేరినది. కాబట్టి ఓ జనక మహారాజా, నిస్సంశయ నిశ్రేయసదాయి అయిన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు. ద్వితీయోధ్యాయ సమాప్త. ఇంతటితో మొదటి రోజు పారాయణం సమాప్తము. రెండవ రోజు మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.